దేశంలో ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో 17.5% మందిలో సంతానలేమి సమస్యలున్నాయంటున్నారు డాక్టర్లు. ప్రతి 6 స్త్రీ పురుషుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందన్నారు. అతిగా చక్కెర వినియోగం, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, నిద్రలేమి సమస్యలతో పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు డాక్టర్లు. 40% మందికి ఐవీఎఫ్ అవసరమవుతోందన్నారు. ఫెర్టిలిటీ సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న డాక్టర్ రాధికతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. దేశంలో ఇన్ఫర్టిలిటీ రోజురోజుకు పెరిగిపోతుంది. మారినటువంటి ఆహారపు అలవాట్లతో పాటు పొల్యూషన్, ఇతర కారణాల వల్ల దంపతులు సంతానం అనేటువంటి భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో, అధునాతన పద్ధతులతోనే కొన్నిసార్లు ఈ సంతాన భాగ్యాన్ని పొందుతున్నా అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎందుకోసం ఇట్లాంటి పరిస్థితి తలెత్తుంది, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఎట్లాంటి పద్ధతులు అందుబాటులోకి వచ్చినాయి, ఇన్ఫర్టిలిటీకి ఎట్లాంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఇతర కారణాలు ఏమై ఉంటాయి, ఇట్లాంటి అంశాలని మనం డాక్టర్ రాధిక గారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, ముందుగా ఇన్ఫర్టిలిటీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, ఏంటి అసలు ఇది? ఇన్ఫర్టిలిటీ అంటే మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాము, ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత ఒక 1 year దాకా పిల్లల గురించి కూడా ట్రై చేసేసుకుంటూ తర్వాత కూడా పిల్లలు రాలేదు అనుకుంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు, కొంతమంది ప్లాన్ చేయకుండా వాళ్ళు 3 years తర్వాత ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నాము. సో వాళ్ళు ట్రై చేస్తూ కూడా ఒక 1 year అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. ఎందుకు మేడం ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఏంటి రీజన్స్ అసలు? ఇప్పుడు మనం ముందు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ప్రెగ్నెన్సీ కంటే మేల్ నుంచి స్పర్మ్ ఇంపార్టెంట్, ఫీమేల్ నుంచి ఎగ్ ఇంపార్టెంట్. కాబట్టి రీజన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఒకటి మేల్ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఫీమేల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఇన్ జనరల్గా ఒక 100% తీసుకున్నట్టయితే 3/3 ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటుంది, 3/3 మేల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొక 3/3 ఇద్దరిలో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొక 1% ఆఫ్ కేసెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకున్నా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో ఆడవాళ్ళలో మెయిన్గా మనం ఏం చూసుకుంటాము అంటే, మెయిన్గా మనం ఏం కావాలి, గర్భసంచి బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి, ఓవరీస్ నుంచి ఎగ్ రావాలి, ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉండకూడదు. ఇవి మెయిన్. సో ఒక్కొక్క రీజన్ దాన్ని బట్టి కూడా మన రీజన్స్ మనం చూసుకుంటాం. యుట్రైన్ రీజన్స్ ఏంటి? సో యుట్రస్లో ఏంటంటే మెయిన్గా ఎండోమెట్రియం అంటే లోపల గర్భసంచి లోపల పొరను ఎండోమెట్రియం అంటారు. అది బాగా కొంచెం మనము ఎండోమెట్రియం థిక్నెస్ బాగుండాలి, దానికి వాస్కులారిటీ బాగుండాలి, అప్పుడే మనకు ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, లేకుంటే ట్యూబర్క్లోసిస్, మెయిన్గా ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ఎండోమెట్రియం అన్నది ఏం చేస్తుందంటే ఎండోమెట్రియంను చాలా థిన్గా చేసేస్తుంది. ఆ చేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ వెళ్ళి అక్కడ అతుక్కోవు, అంటే ఇంప్లాంటేషన్ జరగదు. సో అదొకటి. నెక్స్ట్ యుట్రస్లో వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఫైబ్రాయిడ్స్, పెద్ద ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత గర్భసంచిలో ఎండోమెట్రియం పొరను పుష్ చేయడము, లేదా ఇంకొకటి ఉంటుంది అడినోమయోసిస్. అడినోమయోసిస్ అంటే జనరలైజ్డ్గా మొత్తం మజిల్గా థికెన్ కావడాన్ని అడినోమయోసిస్ అంటాం. వీటి వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది సరిగా జరగదు. సో ఎండోమెట్రియంలో ఒక్కొక్కసారి పాలిప్స్ అని ఉంటాయి, అంటే లోపల పొరలోనే ఈ యొక్క పొర అన్నది మందంగా అయ్యి పాలిప్స్ అని ఉంటాయి. ఈ పాలిప్స్ ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉంటాయి. సో యుట్రస్ రీజన్స్లో చూసుకున్నట్టయితే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, అడినోమయోసిస్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ కానివ్వండి, లేకుంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువగా ఉండడం, లేదనుకుంటే తక్కువగా ఉన్నా, లేకుంటే ట్యూబర్క్లోసిస్ ఉన్నా, ఇటువంటి టైంలలో మనకు ప్రెగ్నెన్సీస్ రావు. ఇవి ఇంటర్నల్ కాకుండా బయట నుంచి ప్రభావం చూపించేటువంటి కారణాలు అంటే ఊబకాయం కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమేమి కారణాలు ఉంటాయి? మెయిన్గా ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కు మెయిన్గా ఎలా అంటుందండి, స్ట్రెస్ కానివ్వండి, లేదనుకుంటే ఫుడ్ కానివ్వండి, వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్స్ ఉంటుంది. పేషెంట్స్ వాళ్ళే వచ్చి మాకు చెప్తారు, నేను ఒక 2 kgs లాస్ అయ్యాను, ఇప్పుడు లాస్ అయిన తర్వాత నా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయని. సో ఇవన్నీ మనకు ఏంటంటే ఇవి ఒక ఎనీ సిస్టమ్, ఇదొక సిస్టమ్ అనే కాదు, మనకు బ్రెయిన్ తర్వాత హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద బ్రెయిన్ ఆల్సో. ఇఫ్ సపోజ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి త్వరగా పీరియడ్స్ వస్తాయి, కొంతమందికి పీరియడ్స్ రావు. సో స్ట్రెస్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో వీటి వల్ల మనకు ఎస్పెషల్గా ఇందాక నేను చెప్పినట్టుగా పీసీఓఎస్ కానివ్వండి, పీసీఓఎస్ లేకున్నా ఒబెసిటీ ఉన్నా కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి. ఫుడ్ అంటే మనం మెయిన్గా
ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అన్నవి తక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్స్ అన్నవి ఎక్కువగా తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్, మనము సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నాము. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేసేసి యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ వెయిట్ గెయిన్లు అవన్నీ కూడా రావడం జరగవు. ఈ మధ్య మీరు అన్న ఫుడ్ అంటే జంక్ ఫుడ్ మాత్రమే ఎక్కువ తింటున్నారు ఈ మధ్యలో, అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మేడం? చాలా ఎఫెక్ట్ ఉంటుందండి జంక్ ఫుడ్ది. ఫస్ట్ మీరు అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమేనే కాదు, జిఐటి సిస్టము, గ్యాస్ట్రైటిస్, బవల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని తెలియవు మనకు, కొన్ని ఏమన్నా ఆ జంక్ ఫుడ్లో కూడా కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉండొచ్చు. సో ఈ మధ్య కాలంలో మరి టెక్నాలజీ ఎక్కువే, మన క్యాన్సర్స్ ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయా లేదా అన్నది తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్ కూడా ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నవి చూస్తున్నాం. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైటరీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ మధ్య మీరు అన్నట్టు మనకు ఈ వెస్టర్న్ కల్చర్ అలవాటు అయిన తర్వాత డ్రింకింగ్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ ఈ మధ్య మహిళల్లో కూడా చూస్తున్నాం మనం, అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా అండి, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాజ్ ఎఫెక్ట్ ఆన్ బోత్ మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా ఈ స్మోకింగ్ వల్ల మెయిన్గా మేల్స్లో అయితే ఈ స్పర్మ్ మొటిలిటీలు తక్కువగా ఉండడము అవన్నీ కూడా జరుగుతుంటుంది. వీటి ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి ఇన్ఫర్టిలిటీ అనేది? తగ్గుతుందా ఈ టెక్నాలజీ ఇదంతా మెడికల్ ఈ ప్రాక్టీస్లా? అంటే పెరిగే ఛాన్స్ ఉందా అంటే మనము ముందు గుడ్ ప్రాక్టీసెస్ చేసేసుకుంటే ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనము హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకున్నట్టయితే ఆ స్టేజ్కి చేయకుండా మనం తగ్గించుకోవచ్చు. అంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు ఎర్లీ అంటే మ్యారేజ్ జరిగిన తర్వాత ఎర్లీ స్టేజ్లోనే ప్లాన్ చేసుకోవడం, లేదంటే లేట్ మ్యారేజ్ అయినప్పుడు కూడా వీటి మీద దృష్టి పెడుతూ ఈ బిజీ లైఫ్ను కూడా కంట్రోల్, అంటే బిజీ లైఫ్ను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి ఈ ఏదైతే ఇన్ఫర్టిలిటీ ఉందో దాని నుంచి దూరంగా ఉండొచ్చని, రొటీన్ లైఫ్ను కూడా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి డాక్టర్ రాధికర్ చెప్తున్నారు. కెమెరామెన్ మనీతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.